తాయి. ఆ సువాసనను ఆఘ్రాణించిన మరుక్షణంలోనే ఇది ఫలానా కంపెనీ అగరుబత్తీలా ఉంది, మంచి సువాసనగా ఉంది అనుకుంటాం. వాస్తవానికి ఈ అగరుబత్తీ పూర్తిగా బూడిదగా మారిపోయినా దాని సుగంధం కొంతకాలం నిలచి ఉంటుంది. ఇది మనకు బాహ్యంగా కనిపించే ఘటన. దీనిలో జీవుడు అనగా మనం గ్రహించవలసి ఉన్న విశేషం ఏమిటంటే, జీవుడు అనగా ఆత్మ శరీరంలో ప్రవేశించకుండా ఉన్నంత కాలము, అంటే జన్మ ఎత్తకుండా ఉన్నంత కాలము స్థిరంగానే ఉంటాడు. మనం వెలిగించి ఉంచిన అగరుబత్తీలాగా జన్మించిన మరుక్షణం నుండి అగ్ని అంటించిన అగరుబత్తీలా క్షణక్షణము ఆయుర్దాయము తరిగిపోతూ, తరిగినంత వరకు తిరిగి రానిదై కాలగర్భంలో కలిసిపోతూ ఉంటుంది. బూడిదగా మారి పంచభూతాలలో